ప్రెసెంట్ టీవీ9 స్క్రీన్ మీద మనం జైసల్మేర్ దగ్గర F-16 యుద్ధ విమానాన్ని భారత ఆర్మీ కూల్చివేసిన తర్వాత పాక్ పైలట్ ని భారత ఆర్మీ అదుపులోకి తీసుకుంటున్న ఆ దృశ్యాన్ని మనం చూస్తున్నాం. జైసల్మేర్ దగ్గర జరిగింది ఘటన. పాక్ F-16 ఫైటర్ జెట్ ని ప్రయోగించింది. ఆ ఫైటర్ జెట్ ని భారత ఆర్మీ సమర్థవంతంగా గగనతలంలోనే తిప్పికొట్టింది, గగనతలంలోనే పేల్చివేసింది. ఆ ఫైటర్ జెట్ కింద ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. భారత భూభాగంలో పడ్డ ఆ ఫైటర్ జెట్ నుండి పైలట్ ను గుర్తించారు. ఆ పైలట్ ని ప్రస్తుతం భారత ఆర్మీ అదుపులోకి తీసుకుంది. భారత అదుపులో ఉన్న ఆ పాక్ పైలట్ ని ప్రస్తుతం మనం టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాం. జైసల్మేర్ దగ్గర F-16 యుద్ధ విమానాన్ని, ఫైటర్ జెట్ ని కూల్చివేసింది భారత సైన్యం. అయితే జైసల్మేర్ దగ్గర కూలిపోవడంతో అక్కడే పైలట్ కూడా ఉండిపోయాడు. దీంతో అక్కడే గస్తీ కాస్తున్న భారత ఆర్మీ ఆ పైలట్ ని అదుపులోకి తీసుకున్న ఆ దృశ్యాన్ని చూస్తున్నాం. F-16 మాత్రమే కాదు, JF-17 రెండు యుద్ధ విమానాల్ని కూడా పేల్చివేసింది, కూల్చివేసింది భారత ఆర్మీ. అలానే F-16 ఫైటర్ జెట్ ని కూడా కూల్చివేసింది భారత ఆర్మీ. ఆ ఫైటర్ జెట్ ని నడుపుతున్న ఆ పైలట్ ని భారత ఆర్మీ అదుపులోకి తీసుకుంది. జమ్మూలో ఈ ఫైటర్ జెట్ ని ప్రయోగించింది. అయితే రాజస్థాన్ లోని జైసల్మేర్ లో ఈ ఫైటర్ జెట్ ని కుప్పకూల్చింది భారత ఆర్మీ. ఫైటర్ జెట్ నడుపుతున్న ఆ పైలట్ ని ప్రస్తుతం ఆర్మీ అదుపులోకి తీసుకుంది.